చేయాలంటే ఏం జరగాలి? ఐడెంటిఫై చేయటానికి మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు ఎవరంటే ఏ పార్టీ లీడరు, ఏ పార్టీ అనేది మనం అడగలేం. అందుకోసం మనం ఏం చేస్తామంటే అందరి ఇళ్ళకి తిరగలేక కొంతమంది దగ్గరికి వెళ్తాం. ఒక లైను. ఆ లైన్‌లో ఒక 20 హౌసెస్ ఉన్నాయనుకోండి. ఆ 20 హౌసెస్‌లో ర్యాండమ్‌గా 2 ఆర్ 3 హౌసెస్‌కెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ లైన్. ఒక 2, 3 హౌసెస్. అట్లాగా మొత్తం అంతా గూడా సిటీ అంతా గూడా కొన్ని సెలెక్టెడ్ హౌసెస్‌లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, సో ఓవరాల్‌గా మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇన్ఫరెన్స్ చేస్తాం. దాన్ని ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే మనం అనుకుంటాం. ఒక కన్క్లూజన్‌కి వస్తాం. కాస్త రియాలిటీకి దగ్గరగా వస్తాం అన్నమాట. దట్ ఈజ్ ఇన్ఫరెన్స్. వాట్ ఈజ్ రియాలిటీ అనేది మనం విత్ డేటా తోటి, కలెక్టివ్ డేటా తోటి మనకొక కన్క్లూజన్‌లోకి రావటం ఇన్ఫరెన్స్ అంటాం. ఇన్ఫరెన్స్ చేయటం. ఇప్పుడు రకరకాల ఫీల్డ్స్‌లో ఇన్ఫరెన్స్ అనేది ఉపయోగపడుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్‌లో ఏముంటుందంటే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వాళ్ళేదో తయారు చేశారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద డెన్‌లప్ టైర్స్ కంపెనీ ఉందనుకుందాం. డెన్‌లప్ టైర్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, టైర్లు తయారు చేస్తారు. టైర్లు తయారు చేసినప్పుడు వాళ్ళు దానికి ఒక గ్యారంటీ, వారంటీ అనేది ఇవ్వాలి. అంతే కదా! ఇవ్వాలి. ఏం చేస్తాడు? 3 ఇయర్స్ అంటాడు. 3 ఇయర్స్ లోపు దీని గనక డ్యామేజ్ అయితే ఏదన్నా టైర్ గనక రెండుగా మారిపోవటం, పగిలిపోవటం, క్రాక్స్ వచ్చేయటం, పైన లేయర్ ఊడిపోవటం, ఇట్లాంటివి ఉంటాయి కదా! ఇట్లా అన్నిట్లో జరుగుతది. ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసినప్పుడు మరి ఒక ఫ్యాన్ తయారు చేశారనుకుందాం. ఫ్యాన్ ఒక సంవత్సరంలో పాడైపోవచ్చు. ఒక 6 నెలల గ్యారంటీ. ఇట్లా ఒక గ్యారంటీ అనేది వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారంటే, వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ వాళ్ళకొక డౌట్ ఉంటది. ఏంటంటే, ఒకవేళ మనం ఇది గ్యారంటీ, వారంటీ అంటున్నాం గదా! ఒకవేళ ఇది చెప్తే వాళ్ళు కన్జ్యూమర్ తీసుకెళ్ళిన తర్వాత, వాడిన తర్వాత ఒకవేళ మనం చెప్పిన టైం లోపు గనక పాడైపోతే ఏం జేయాలి? ఏం జేస్తాడాయన? తీసుకొచ్చి మన మొహాన కొడతాడు కదా! అప్పుడు మనం ఏం జేయాలి ఇప్పుడు? ఇప్పుడు వారంటీ అంటేనేమో దాన్ని బాగు చేసి ఇవ్వటం అండి వారంటీ అంటే. గ్యారంటీ అంటేనేమో ఇక మనం పాతది తీసేసుకుని ఇంకో కొత్త పీస్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? గ్యారంటీ అంటాం దాన్ని. ఇప్పుడు ఒక ఐఫోన్ కొన్నాము. ఐఫోన్ కొంటే వాడు ఏం చేస్తాడు? ఒక 1 ఇయర్ గ్యారంటీ అంటాడు. 3 ఇయర్స్ వారంటీ అంటాడు. అంటే అర్థం ఏంటి? 1 ఇయర్ లోపు అదేదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఓఎస్ ప్రాబ్లమో లేకపోతే మనం ఫోన్స్ వచ్చినప్పుడు అవతలోడు మాట్లాడేది మనకి వినపడపోవటమో, లేకపోతే మనం మాట్లాడేది అవతలోడికి వినపడపోవటమో, లేకపోతే మనం ఏదన్నా నెట్ఫ్లిక్స్ ఆన్ చేసినప్పుడు అది కనిపించకపోవటమో, ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి. అప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని వాడికి వెళ్ళి చూపిస్తాం. చూపించినప్పుడు వాడు చెక్ చేసిన తర్వాత వాడికి ప్రాబ్లం అర్థమైన తర్వాత వాడు ఏం చేస్తాడు? గ్యారంటీలో ఉందా లేదా అని చూసుకుంటాడు. ఎప్పుడు అమ్మాము ఆ డేట్ రీసెట్ అవుతుంది కదా! మీ అందరికి తెలిసిందేగా ఐఫోన్లు అంటే ఎలా ఉంటుంది అనేది. సో వాడు ఏం చేస్తాడు? వెంటనే రియలైజ్ అయ్యి రీప్లేస్ చేస్తాడు. ఇంకో న్యూ మొబైల్ తీసి ఇస్తాడు. ఒకవేళ 1 ఇయర్ తర్వాత వెళ్ళామనుకోండి, 1 ఇయర్ వాడుకున్నాంగా మనం. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఏదైనా రిపేర్లు ఉంటే చేసేసి ఏదైనా పాడైపోయిన డిఫెక్టివ్ ఐటమ్ ఏదన్నా లోపల మదర్ బోర్డు పోయినా, చిప్ పోయినా ఏ పోయినా తీసేసి కొత్త వేసి ఇస్తాడు. పేమెంట్ ఏం తీసుకోడు, మినిమం ఛార్జెస్ తీసుకుంటాడు. ఇలా ఒక సర్టెన్ టైం పీరియడ్ని హౌ కెన్ యూ డిసైడ్? ఎలా డిసైడ్ చేస్తామంటే యూజింగ్ ఇన్ఫరెన్స్ మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఇట్లాంటివే కాకుండా రకరకాల అదర్ ఫీల్డ్స్లో కూడా ఇన్ఫరెన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక దొంగ దొరికాడు అనుకోండి. దొంగ దొరికాడు అని చెప్పి పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు. పట్టుకొచ్చినప్పుడు జడ్జి గారి ముందు కోర్టులో ఆయన తీసుకెళ్ళి నుంచోబెడతారు. జడ్జి గారు అడుగుతాడు, ఏమ్మా దొంగతనం చేసావు నువ్వు అంటే, వాడేమో నేను చేయలేదండి అంటాడు. మరి ఏంటయ్యా చేయలేదు అంటున్నాడు అని చెప్పి పోలీసులు ఎంగ చూస్తాడు. పోలీసులు ఏమో లేదండి మేము రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం అని చెప్పి చెప్తాడు.
అయితే ఇంకా అక్కడ జడ్జి గారు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి ఆయన ఒక ఇన్ఫరెన్స్ వేస్తుంటాడు. ఇది నిజమా కాదా, వీళ్ళు ఇట్లాంటి ఆన్సర్లు వస్తున్నాయి, ఇన్ఫరెన్స్ అన్నమాట. అంటే ఆయన ఒక డెసిషన్ రావటానికి ఆ, మరి ఆ ఇన్ఫరెన్స్ చేసేసి ఆయన ఒక డెసిషన్కి వచ్చి ఆయన జడ్జిమెంట్ ఆయన చెప్తారు. ఇప్పుడు మనం కూడా ఏంటి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ ఉన్నారు, మీరున్నారు. అయితే మీకు సడన్ గా బయటకి ఎక్కడికో టూర్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు మీరేం చెప్తారు? "ఆ, మేము అందరం కలిసి వెళ్తున్నాము, మాకు ఒక 50,000 కావాలి, మేము ఇట్లా టూర్కి వెళ్తున్నాం" అంటారు అనుకోండి. అప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారు? వెంటనే ఇన్ఫరెన్స్ చేస్తారనమాట. అంటే అది తెలియదు వాళ్ళు ఇన్ఫరెన్స్ చేస్తున్నారని, కానీ ఇన్ఫరెన్స్ తోటి వాళ్ళ కన్క్లూజన్కి వస్తారు. అసలు ఈడు చదువుతున్నాడా లేదా, వీడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, వీడికి మార్కులు వస్తున్నాయా రావట్లేదా, ఓకే చదువుతున్నాడు, ఓకే పంపించు, ఇబ్బంది ఏం లేదు, 50,000 కాదు, ఇంకో 50,000 కలిపిచ్చేసి చక్కగా తిరిగి ఎంజాయ్ చేసి రానా చదవట్లేదు, మార్కులు రావట్లేదు, ఆ టీచర్లు ఏమో తిడుతున్నారు, ఆ, ఇట్లా ఉందనుకోండి సిచ్యువేషన్. అప్పుడు ఏమంటాడు? అరే బాబు, నువ్వు అసలు చదవట్లేదు, మార్కులు కూడా ఏం రావట్లేదు, నువ్వు ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, మరి 12th ఎగ్జామ్స్ బోర్డ్స్ ఉన్నాయి కదా, జాగ్రత్త చదువుకోమ్మా అని చెప్పి చెబుతారు. అక్కడ ఎట్లా వాళ్ళు ఒక కన్క్లూజన్కి రాగలుగుతున్నారంటే దే ఆర్ డూయింగ్ ఇన్ఫరెన్స్. సిచ్యువేషన్స్ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ఒక డెసిషన్కి వస్తున్నారు. ఇప్పుడు అదే మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఒక పాపులేషన్ ఉంది, ఈ పాపులేషన్లో ఒక శాంపిల్ తీసుకుని మనం దానిపైన ఇన్ఫరెన్స్కి వెళ్ళాలి. అయితే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఇన్ఫరెన్స్కి వెళ్ళిపోం, కన్క్లూజన్కి వెళ్ళిపోం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం కేవలం ఏంటంటే ఎస్టిమేషన్ వేస్తుంటాం. ఎస్టిమేషన్ ఎట్లా చేయాలో చెప్తాం. ఆ సెకండ్ ఎక్సర్సైజ్లో గ్రాఫ్లు ఎట్లా వాడాలో చూస్తాం, కన్క్లూజన్కి ఎట్లా రావాలో చెప్తాము. ఆ తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్లో ప్రిడిక్ట్ చేయటం, హెచ్ నాట్, నల్ హైపోసిస్ ఎట్లా చెప్పాలి, ఆల్టర్నేట్ హైపోసిస్ ఎట్లా చేయాలో చెప్తాం. ఆ తర్వాత ఇంకాస్త దగ్గరగా ఉండే టీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వాడాలో చెప్తాం. అంటే వాస్తవానికి రియాలిటీకి దగ్గరగా ఉండే టీ డిస్ట్రిబ్యూషన్ చెప్తాం. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే, సో ఇక్కడ శాంపిల్, ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే శాంపిల్ మీన్ అంటాడు. శాంపిల్ మీన్ని ఎక్స్ బార్తో ఇండికేట్ చేస్తాం. పాపులేషన్కి సంబంధించిన మీన్ని, పాపులేషన్ మీన్ ఎవరైనా కనుక్కోగలుగుతారా? ఎవరు కనుక్కోలేరు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఒక జీవితకాలం పట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు పాపులేషన్ విషయంలో. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక శాంపిల్ తీసుకుని దాని మీన్ క్యాలిక్యులేషన్ చేసి, ఈజీయే కదా, ఒక 10 పాయింట్స్ తీసుకుంటాం, మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? యూజింగ్ ద ఫార్ములా సమ్ ఆఫ్ ది వాల్యూస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అలా చేస్తే మనకి ఎక్స్ బార్ వస్తుంది. ఈ ఎక్స్ బార్ తోటి ఈ పాపులేషన్ మొత్తానికి అప్లై చేస్తాం అనమాట. అదే మీన్ అని చెప్పడానికి మనం ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేయాలనేది 10.1 ఎక్సైజ్లో చూస్తాం. ఇక్కడ జస్ట్ మనకి మీను, పాపులేషన్ మీను, ఇంకొకటి మీను ఎట్లాగైతే యూజ్ చేస్తామో ఇంకోటి కూడా ఉంటుంది, అదేంటంటే ప్రపోర్షన్ అంటారు. ఈ రెండు బాగా నేర్చుకోవాలి మీరు. ప్రపోర్షన్ అంటే నథింగ్ బట్ ప్రాబబిలిటీ. ఏంటి ప్రాబబిలిటీ అంటే ప్రపోర్షన్ పీ బార్ అంటాం. పీ బార్ మీన్ ఏమో, శాంపిల్ మీన్ ఏమో, గుర్తుపెట్టుకోండి టర్మ్స్ బాగా రావాలి. శాంపిల్ మీన్ ఏమో ఎక్స్ బార్, ప్రపోర్షన్ ఏమో పాపులేషన్ ప్రపోర్షన్ అంటాం. ఏమంటామండి? పాపులేషన్. పాపులేషన్, ఈ వర్డ్స్ రావాలి మీకు. ఈ పెద్ద ఏం లేదు, ప్రాబబిలిటీయే. ప్రాబబిలిటీ కనుక్కుంటాం ఇక్కడ మనం చేసేది, ఓకేనా? సింపుల్ 10th క్లాస్ ప్రాబబిలిటీయే చేస్తాం, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. పాపులేషన్ దానికి ఇక్కడ ఏంటంటే ఇన్ఫరెన్స్లో దీని నేమ్ అన్నమాట. ఒక్కో టాపిక్లో ఒక్కో నేమ్ పెట్టుకుంటా ఉంటాం దాన్ని ఐడెంటిఫై చేయడానికి, అంతే. పాపులేషన్ ప్రపోర్షన్ పీ బార్ అంటాం, అంటే ప్రాబబిలిటీ. మీన్ అంటేనేమో ఎక్స్ బార్, ఎస్పెషల్లీ ఎక్స్ బార్ అంటే శాంపిల్ మీన్. మ్యూ అంటేనేమో ఇది కూడా మీనే, కాకపోతే పాపులేషన్ మీన్ కింద మ్యూని రిజిస్ట్రేషన్ చేసాం అనమాట. అందుకని ఇవే వాడాలి, ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసారనుకోండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏం మాట్లాడుతున్నారు? ఎక్సర్సైజ్ 10.1లో ఏం మాట్లాడుతున్నారంటే శాంపుల్ ఆఫ్ 4 స్టూడెంట్స్ at a school was taken to see many pens were there carrying 2 3 5 6. What is the point estimation of population mean? పాపులేషన్ మీన్ కనుక్కోమని అడిగారు. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కోమన్నారు. ఇట్స్ నథింగ్ బట్ సింపుల్ ఎక్స్ బారే కదా. సో ఏం చేస్తారు? 2 + 3 + 5 + 6 డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్. ఇది ఎంత వస్తుంది మీకు? 8 + 3 11, 11 + 5 16, 16/4 = 4. ఇది యాక్చువల్లీ ఏంటి? శాంపిల్ ఇది కదా. శాంపిల్
శాంపుల్ ఆఫ్ 4 స్టూడెంట్స్ తీసుకున్నాము. వాడు ఏం అడుగుతున్నాడు? పాపులేషన్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్‌లో ఏం చేస్తామంటే, మనం శాంపిల్‌కి ఏదైతే మెజర్మెంట్స్ వచ్చినాయో, ఆ పాపులేషన్ కూడా అవే మెజర్మెంట్ ఉంటాయి అని చెప్పేసి మనం చేస్తాం అనమాట. కానీ అది నిజం కాదు యాక్చువల్లీ. ఇది నిజం కాదు. పాపులేషన్‌కి సంబంధం లేదు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఆ తర్వాత మనం ఎస్టిమేషన్‌లోకి వెళ్తాం. అప్పుడు చెప్తాను. వాట్ ఈస్ ద ఎస్టిమేషన్ పాపులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమో మీన్ గురించి అడిగాడు. సెకండ్ ఏమో స్టాండర్డ్ డీవియేషన్ గురించి అడిగాడు. స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఎస్డి ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలిసిందే రూట్ ఆఫ్ వేరియన్స్. రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్కి ఫార్ములా ఏంటి? వేరియన్స్కి ఇక్కడ నేను సపరేట్గా చేస్తున్నాను. వేరియన్స్ వికి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్-1. ఎక్కువ ఇది ఎన్ కానీ ఎన్-1 కానీ వాడతాం. అయితే ఇన్ఫరెన్స్ చేసేటప్పుడు ఎన్-1 చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్-1 వాడాలి ఇక్కడ ఫార్ములా. సరేనా? ఇది వేరియన్స్. ఇక్కడ ఎక్స్ బార్ అంటేనేమో పైన వచ్చినటువంటి 4ని యూజ్ చేయండి. ఈ డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, డేటా పాయింట్స్ ఏంటి మనకి 2, 3, 5, 6. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూడండి. 2 - 4 హోల్ స్క్వేర్. 2 ఏమో ఎక్స్ఐ అండి మనకి. అంటే ఇది ఎక్స్ఐ అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్ఐ మనకి. ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ వాల్యూ 3 - 4 హోల్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ వాల్యూ 5 - 4 హోల్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ వాల్యూ 6 - 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n-1 అన్నాం కాబట్టి 4 - 1 చేస్తాము. 4 - 1 చేసి 3. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు చేయండి, వేరియన్స్. తర్వాత రూట్ ఎట్లా కనుక్కోవాలనే విషయం కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. రూట్ ఎట్లా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇచ్చారు. 11కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? దీనికి నియరెస్ట్ వాల్యూ మీరు ప్రిడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 9 + 2 తీసుకోండి. సో 9ని రూట్ బయట రాసేసేయండి. 3 ప్లస్ ఉంటే ప్లస్ రాయండి, మైనస్ ఉంటే మైనస్ రాయండి. ఓకేనా? 2 దీన్ని డబల్ చేయాలి మీరు. ఈ 3ని డబల్ చేస్తే 6 అన్నమాట. ఇలా రాసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయండి. అంటే 3 + 1/3. 3 + 1/3 అంటే 3 + 0.33 వచ్చింది. అంటే 3.33ని స్క్వేర్ రూట్ కింద తీసుకోవాలి. ఈ ట్రిక్ కంపల్సరీగా మీకు ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. జాగ్రత్త నేర్చుకోండి. మోస్ట్లీ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కునేటప్పుడు మనకి రూట్ ఆఫ్ వేరియన్స్ కాబట్టి అక్కడ మనం ఎక్కువ వాడతాం. కాబట్టి ఈ మోడల్ తోటి మీకు అర్థమై ఉంటుంది ఏం చేయాలనేది. ఆ తర్వాత రిమైనింగ్ ఎక్సర్సైజ్ అంతా కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తప్పించి. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏమి ఇచ్చాడు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్లో ఏం మాట్లాడుతున్నాడు? ఇది అర్థమైందా? కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నారా?
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం, యూ హ్యావ్ ఫౌండ్ ద ఫాలోయింగ్ ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ 6 lines. These lines were randomly selected from the 22 lines at a local zoo. ఇవి వీటి ఏజెస్ అంట. ఓకే, ఒకదానికేమో 13 years ఉంది ఏజ్, ఒకదానికేమో 2 years, ఒకదానికి 1 year, ఒకదానికి 5 years, ఒకదానికి 2 years, ఒకదానికి 7 years. వాట్ ఈస్ ద పాయింట్ ఎస్టిమేషన్ ఆఫ్ పాపులేషన్ మీన్? ఇక్కడ కూడా ఏం చేయమన్నారు? పాపులేషన్ మీన్ చేయమన్నారు. పాపులేషన్ మీన్ అంటే ఏం చేయాలో మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయండి? మనకి 6 lines ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనం? పాపులేషన్ ఇక్కడ ఇట్లా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ పాపులేషన్, అంతేగాని మీరు మీన్ అని చెప్పేసి రాయకూడదు. మీరు ఎప్పుడు కూడా పాయింట్స్, ఇక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చాడో గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఎస్టిమేషన్ వాడు క్వశ్చన్లోనే ఉంటుంది. పాయింట్ పాయింట్ ఎస్టిమేషన్ ఆఫ్ పాపులేషన్ మీన్ అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. సరేనా? అది రాసేసి ఎక్స్ బార్ అని చెప్పి, ఇంకా మనకు మామూలుగా తెలిసిన ఆబ్జెక్టే సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎన్. అంటే ఇది 13 ఇక్కడ చూసారా, 13 తర్వాత +2 +1 5 2 7 యాడ్ చేస్తే 30 వచ్చింది. డివైడెడ్ బై ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మీన్ కనుక్కునేటప్పుడు 6 రాయాలి. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకుంటున్నారా? ఈ ఫార్ములా సపరేట్గా నోట్ చేయండి. ఎందుకంటే మీన్ కనుక్కునేది ఎట్లాగా, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్లో డినామినేటర్లో n-1 ఉంటుందండి, ఇక్కడేమో ఎన్ఏ ఉంటుంది. సరేనా? ఇది 5 వచ్చింది. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను, గ్రూప్లో పెట్టాను. మీరేమి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి, అర్థం చేసుకుని ఒకసారి అయితే కనుక కంపల్సరీ చేయాలండి. మీరు ఒకసారి కాదు 4-5 సార్లు చేసినా కూడా నష్టమేం లేదు. ఓకేనా? ఇందులో ఈ 10.1లో ఈ మోస్ట్లీ మనకి ఎంసీక్యూలు అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా ఎట్లా కనుక్కోవాలి చూసుకుని ఒక 2-3 సమ్ములు ట్రై చేయండి. ఓకే, తర్వాత పాయింట్ ఎస్టిమేషన్ ఆఫ్ పాపులేషన్ మీకు ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఎట్లా కనుక్కోవాలో కూడా నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 10.4కి ఎట్లా కనుక్కోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ప్రాబ్లంలో. సరేనా? ఇప్పుడు ఈ 10.4కి మనం ఎట్లా కనుక్కోవాలి? 10.4కి ఎంత ఇచ్చారు ఇక్కడ? మనకి ఎంత ఉంది? ఇది 20.4 ఉంది. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 20.4 ఎలా చేయాలో చూద్దాం. దీనికి నియరెస్ట్ ఎంత వస్తుందో చూడండి. నియరెస్ట్ వాల్యూ 25. ఏమంటారు మీరు? 25 ఎంత తగ్గించుకుంటే మీకు 20.4 వస్తుంది? ఇదేమో 6, అంతేనా? పాయింట్ ఇంకెంత తగ్గించాలి చెప్పండి? 4.6. 4.6 తీస్తే 20 వచ్చేస్తుంది కదా, అవునా? కరెక్ట్గానే ఉందా? ఈ 25 బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత అయింది మనకి? 5 అయింది. మైనస్ ఉంటే మైనస్ పెట్టండి, ఇక్కడ ఎంత ఉంటే అంతే రాయండి. 4.6 దీన్ని డబల్ చేయండి. దీన్ని డబల్ చేస్తే 2 × 5. ఓకేనా? సో 5 మైనస్ ఇది ఎంత అయింది ఇప్పుడు మనకి? 4.6ని 46 అని రాద్దాం. 2 5 ఆర్ 10, ఈ డెసిమల్లో ఇంకొక 0 కూడా వచ్చింది, అంటే 100 అయింది. అంటే 5 మైనస్ ఇప్పుడు ఇది ఎంత అయింది? 0.46. 5లోంచి 0.46 తీసేస్తే ఎంత? 5.00 0.46. ఇది 4 వచ్చింది, ఇది 9లో ఇది పోతే 5, ఇది 4, అంటే 4.54 అనేది మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ అనమాట. అని చూడండి ఇక్కడ ఇక 4.52 ఉంది, మనకి ఎంత వచ్చింది? 54 వచ్చింది. మోస్ట్లీ నియరెస్ట్గా దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఆన్సర్లో రాదు. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లంలో ఒక డేటా ఇచ్చాడు. 5 months అన్నాడు, సేల్స్ అంటున్నాడు. ఫాలోయింగ్ మంత్స్, ఫస్ట్ మంత్ 94 units సోల్డ్, సెకండ్ మంత్ 100 units, థర్డ్ మంత్ 85, ఫోర్త్ మంత్ 94, ఫిఫ్త్ మంత్ 92. డెవలప్ ఏ పాయింట్ ఎస్టిమేషన్ ఆఫ్ పాపులేషన్. మళ్ళీ ఇందులో కూడా పాపులేషన్ మీన్ తయారు చేయమన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాలా మందికి ఈ 2 టేబుల్స్లో మంత్స్ తీసుకోవాలా, ఇది ఈ 94 ఇది తీసుకోవాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. మనం ఎప్పుడు కూడా మంత్స్తో మనకేం పని? దానికి యావరేజ్ ఎవరు అడుగుతారు చెప్పండి? ఏదన్నా బిజినెస్ చేసేవాడు ఎవడైనా ఏం చెప్తాడు చెప్పండి? సోల్డ్ ఐటమ్స్కే యావరేజ్ తీసుకోవాలని చూస్తాడు. వాడికి అదే కదా కావాల్సింది, ప్రాఫిట్లు వచ్చేది అక్కడే కదా. ఇప్పుడు టైంతో ఎవరికి వస్తుంది ప్రాఫిట్? రాదు కదా. అందుకని 94 + 100 + 85 జనరల్ థింకింగే. 92/5. శాంపిల్ మీన్ ఎట్లా కనుక్కోవాలి తెలుసు కదా, అది క్యాన్సిలేషన్ చేయండి. 93 స్టాండర్డ్ డీవియేషన్. ఇది ఆల్రెడీ XI - X బార్. X బార్ అంటే ఇది తీసుకోవాలి. X బార్ అంటే శాంపిల్ మీన్, ఈ 93 వాడాలి. ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర 93 ఉంటుంది మీకు.
93 అండ్ స్క్వేర్. ఇది చేసేటప్పుడు కొంచెం స్క్వేర్లు కనుక్కుంటాం. మైనస్ వచ్చినప్పుడు స్క్వేర్ ఉన్నప్పుడు ప్లస్ అవుద్ది. ఇక్కడ అన్ని ప్లస్లే వస్తాయి, చూసారా? చూడండి, అన్ని ప్లస్లే ఉంటాయి ఇక్కడ. మధ్యలో ఎవరన్నా మైనస్ పెట్టారంటే ఏం చేయలేము వాళ్ళని. సరేనా? గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది 116 వచ్చింది. ఈ 116 పైన రాయండి, డివైడెడ్ బై ఈ ఎన్ ఏమో 5, n-1 అంటే 4, బయటికి వెళ్ళిపోతుంది. రూట్ కనుక్కోండి, రూట్ 29. రూట్ 29కి ఇందాక చెప్పిన టెక్నిక్ ప్రకారం ఆన్సర్ చేయండి, 5.39. ఒకసారి అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ తర్వాత ఇది పెద్ద సమ్లండి, ఇది చేయబాకండి, వదిలేసేయండి. ఇది మరి ఇంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లో దారుణంగా ఉంటే చేయొద్దు. ఇంకా ఈ లాస్ట్ సమ్ చూడండి. ఏ శాంపుల్ ఆఫ్ 100 మారుతి ఆథరైజ్డ్. ఇది కొంచెం డేటా సమ్, ఇది ఇది చూడంగానే అసలు చదవటం కూడా మానేస్తున్నారు. మరి ఎందుకు మానేస్తున్నారో తెలియట్లా. చదివితేనే కదా వచ్చేసేది ఈజీగా. ఇందులో ఏం ఉండదు, చూడండి. ఏ శాంపుల్ ఆఫ్ 100 మారుతి ఆథరైజ్డ్ సర్వీసెస్ సెంటర్స్ షోడ్ 13 ఆర్ ఇన్ ఢిల్లీ, 18 ఆర్ ఇన్ ముంబై అండ్ 17 ఆర్ ఇన్ చెన్నై అండ్ 15 ఆర్ కోల్కతా. డెవలప్ ఎస్టిమేషన్ పాపులేషన్ ప్రపోర్షన్ మారుతి సర్వీస్ సెంటర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ ప్రపోర్షన్ అన్నాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ వాట్ ఈస్ ప్రపోర్షన్ మీన్స్. ప్రపోర్షన్ మీన్స్ థియరీలో చెప్పాను చూడండి. పాపులేషన్ ప్రపోర్షన్ చూసారు ఇక్కడ. ఇదిగో పాపులేషన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ. పాపులేషన్ మీన్ వేరండి, పాపులేషన్ ప్రపోర్షన్. ఈ రెండింటికి కొంచెం ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎన్ని అనేది ఎన్గా తీసుకోండి. గివెన్ ఎన్ 100. ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి? ఎక్స్ అనేది కార్ కింద తీసుకోండి, మారుతి షోరూమ్ సంథింగ్ ఏదో. ఢిల్లీలో 13 ఉన్నాయి. తర్వాత ఎం అంటేనేమో ముంబైలో 17 ఉన్నాయి. వాడు ఇచ్చిన డేటాలోంచి వచ్చింది ఇది. సి అంటేనేమో చెన్నైలో 17, కే అంటేనేమో కోల్కతాలో 15 ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఎస్టిమేషన్ ఢిల్లీలో కావాలంటే ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి, అవుట్ ఆఫ్ 100. అంతే, అయిపోయింది ఆ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, చెన్నైలో ఎన్ని ఉన్నాయి? చెన్నైలో ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి, అవుట్ ఆఫ్ 100. ప్రాబిలిటీయేగా. మీరు లోయర్ క్లాస్ 10th క్లాస్లో చేసిన ప్రాబిలిటీ కదా. లాస్ట్ క్వశ్చన్, డెవలప్ ద ఎస్టిమేషన్ ప్రపోర్షన్ ఆఫ్ మారుతి సర్వీస్ సెంటర్స్ దట్ ఆర్ నాట్ ఇన్ దీస్ 4 cities. ఈ 4 cities లో లేకుండా ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఈ 4 cities లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 13 + 18 + 15 + 17. ఎంత వచ్చిందో చూడండి. టోటల్లోంచి తీసేయండి. అప్పుడు వేరే ఎన్ని ఉన్నాయి? 37 ఉన్నాయని వచ్చింది. ఇప్పుడు 37 అవుట్ ఆఫ్ 100 వేస్తే మీకు ఈ ఈ సెంటర్స్లో, ఇది మెన్షన్ చేసిన సెంటర్స్లో కాకుండా వేరే సెంటర్స్లో ఏ ఆథరైజ్డ్ మారుతి షోరూమ్లు ఆథరైజ్డ్ అండ్ వాటి యొక్క ప్రపోర్షనల్ వాల్యూ, ప్రపోర్షన్ పాపులేషన్ వస్తుంది. అంతే, 0.37. దట్స్ ఇట్, కంప్లీటెడ్. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది 5th క్వశ్చన్ ఒకటి ప్రాక్టీస్ చేయండి, అలాగే 3rd క్వశ్చన్ ఒకటి ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి రౌండ్ చేసుకుని ఒకసారి చేసుకుని చూసుకోండి. ఇక్కడతోటి ఇది కంప్లీట్ అయిపోయింది. రేపు మళ్ళీ మనం 10.2 దానికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓ 2-3 రోజుల్లో మీకు అయిపోతుంది ఇది. సరేనా?